రంగారెడ్డి జిల్లాలో ఓ లారీ బీభత్సవానికి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఘటనా స్థలం నుంచి అందిస్తారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముకుంటున్నటువంటి కూలీల మీదకి లారీ దూసుకెళ్లిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. మరో 4-5 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మనం ఆలూరు స్టేజ్ వద్ద ప్రమాదం జరిగిన సంఘటన స్థలంలో ఉన్నాము. ఆ లారీని పోలీసులు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో ఇక్కడ కూరగాయలన్నీ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక స్కూటీ కూడా నుజ్జునుజ్జైన పరిస్థితి ఉంది. అయితే ఈ లారీ హైదరాబాద్ నుంచి వికారాబాద్ వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు పక్కన నిత్యం రైతులు తమ పంట పొలాల్లో పండించినటువంటి కూరగాయల్ని రోడ్డు పక్కన పెట్టి ఇక్కడ అమ్ముకుంటూ ఉంటారు. చాలా మంది ఇక్కడికి వచ్చి కూరగాయల్ని కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇదే క్రమంలో ఈ రోజు కూడా మొత్తం 50 మంది వరకు ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ప్రమాద సమయంలో ఆ సమయంలోనే లారీ హైదరాబాద్ నుంచి వికారాబాద్ వైపు వస్తున్నటువంటి లారీ ఒక్కసారిగా వాళ్ళ మీదకి దూసుకొచ్చింది. అంటే లారీ అటువైపు నుంచి వెళ్లాల్సినటువంటి లారీ అక్కడ ఒక బస్సు ఆగి ఉండడం వల్ల దాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలోనే ఆ లారీ కంట్రోల్ కాక ఈ రోడ్డుకి యువతల వైపుకి వచ్చి కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారుల మీదకి దూసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఘటన సమయంలో ముగ్గురు ఇక్కడికిక్కడే మృతి చెందగా మరి కొంతమంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఘటన సమయంలో డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలతో ఆయన లారీ క్యాబిన్ లోనే చిక్కుకున్న పరిస్థితి అయితే ఏర్పడింది. వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి చేవెళ్ల ఆసుపత్రి దగ్గర నుంచి ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మొత్తం ఈ ఘటనలో అంటే ఈ సమయానికి అయితే ఈ చిరు వ్యాపారులంతా కూడా ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటున్న వారు వారి ఇంటికి వెళ్ళి సంతోషంగా గడపాల్సిన పరిస్థితిలో వాళ్ళంతా కూడా కొంతమంది మృతి చెందారు. మరి కొంతమందికి క్షతగాత్రులై తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ తరుణంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన సమయంలో అయితే ఒక చెట్టును ఢీకొట్టిన లారీ మృతులంతా కూడా కొంతమంది ఆ చెట్టుపై తీవ్ర రక్త గాయాలతో అయితే చెట్టుపై పడి ఉన్నటువంటి తీరు అందరినీ భయాందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. చెల్లాచెదురుగా కూరగాయలు ఎలా అయితే పడున్నాయో అదే క్రమంలో వాళ్ళ శరీరాలు క్షతగాత్రులంతా కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి తీరు హృదయ విదారక ఘటన అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే రహదారిలో నిన్న కూడా ఒక కారుని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 దంపతులు కూడా మృతి చెందారని నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతూ ఉన్నారు. ఈ రోడ్డు చాలా చిన్నగా ఉంటుంది, వాహనాల రద్దీ మాత్రం ఎక్కువగా ఉంటుంది, దూసుకొస్తూ ఉంటాయి అతివేగంగా. ఈ రోడ్డును విస్తరించాలని ఎప్పటి నుంచో స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ రహదారికి చూసుకున్నట్లయితే 2018లో జాతీయ రహదారిగా అయితే దీన్ని కేంద్రం గుర్తించింది. 4 వరుసలుగా మార్చడానికి 960 కోట్ల రూపాయల నిధులను కూడా మంజూరు చేసింది. అయితే ఈ రోడ్డు పక్కన అయితే భారీగా చెట్లు ఉన్నాయి, ఈ మర్రి చెట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చెట్లను తొలగించవద్దని చెప్పి కొన్ని NGO సంస్థలు అయితే గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టే కారణంగా ఈ పనులు అయితే ఆగిపోయాయి. అయితే 2021లో మళ్ళీ ఈ రోడ్డు విస్తరణ పనులకు నితిన్ గడ్కరీ అయితే శంకుస్థాపన చేశారు. అయితే తెలంగాణ పోలీస్ అకాడమీ నుంచి మోయినాబాద్ చేవెళ్ల మీదుగా ఇక్కడ వికారాబాద్ జిల్లా మన్నెగూడ వరకు కూడా సుమారు 45 కిలోమీటర్ల వరకు కూడా ఈ రోడ్డు విస్తరణ పనులు చేయాల్సి ఉంటుంది. అయితే అటు మళ్ళీ చేవెళ్ల మోయినాబాద్ వికారాబాద్ జిల్లా చన్గోమల్ పోలీస్ స్టేషన్ల పరిధిలోనే ఈ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. నిన్న కూడా ఇదే ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రమాదం జరిగి 24 గంటలు కూడా గడవక ముందే మళ్ళీ ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరగడం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఇప్పటికే ఆదేశించారు. కాసేపటి క్రితమే ఘటనా స్థలానికి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా వచ్చి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీధర్తో పవన్, ఈటీవీ న్యూస్, చేవెళ్ల నుంచి.